గురువుగారు ఇప్పుడు గ్రహణ సమయంలో ఇంట్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే గరకని తీసుకొచ్చి మనం ఇంట్లో ఉండేటువంటి సామాన్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా వేస్తూ ఉంటారు. అసలు ఈ గరక ఎందుకు వేస్తారు? ఇది గరిక కాదమ్మా, దర్భ. ఈ దర్భని మనము ప్రతి ఒక్క వస్తువు పైన వేసుకోవడం ద్వారాగా దర్భకి ఏంటంటే దానికి ఒక శక్తి ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని దాన్ని లోపలికి తీసుకునేటటువంటి శక్తి దాంట్లో ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా అది గ్రహిస్తుంది అనమాట. అంటే అదొక ప్యూరిఫైయర్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్యూరిఫైయర్గా ఉన్నటువంటి ఆ దర్భని మనం తినేటటువంటి వస్తువులపైన, అలాగే ప్రధానంగా దేవతల మీద, అంటే మనం ఇంట్లో మందిరాలపైన, తర్వాత ఏవేవైతే ముఖ్యమైనటువంటి మనం నిత్యము వాడుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద వేసుకోవడం ద్వారాగా అది ప్యూరిఫై చేస్తుంది. అంటే నువ్వేదో ఒక దర్భ వేస్తావు, ఇంత పెద్ద బాండం ఉంటే ఒకటే దర్భ వేస్తే అది దర్భ వేసినట్టు కాదు. దాని మీద దర్భ ఇట్లా పరచాలి, ఒక చాపలాగా ఇట్లా వేయాలి. ఆ సందర్భంలో ఆ విధంగా చేస్తే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. నియంత్రత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.